చలనములేని స్వామిని గాంచి పలుకేలేని పతిని చూసి పదములు చింతని శిరమును వాల్చి గోడు గోడున విలపించెనుగా వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. 7 కొండలో ఎక్కినంతనే మనసే పరవశముందు కదా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. 7 కొండలో ఎక్కినంతనే మనసే పరవశముందు కదా. విషయము తెలిసిన వకుళమాత బిడ్డ కొరకు పరుగున వచ్చే. స్వామి శిలను కన్నులగాంచి దుఃఖముతోనే ఇటులనియే. కోమలమైన దేహము నీది శిలగా మారిందెందుకు తండ్రి? ఇద్దరి కోడళ్ళ ముద్దు మురిపెము నాకు దూరం చేసితివి. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. 7 కొండలో ఎక్కినంతనే మనసే పరవశముందు కదా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. 7 కొండలో ఎక్కినంతనే మనసే పరవశముందు కదా.